బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని, నడికొండ నుండి బీబీ నగర్ వరకు రైల్వే 2వ లేన్లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రకటించి కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా గ్రామంలో ఇల్లు, ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించారు. బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని, నడికుడి నుండి బీబీ నగర్ వరకు రైల్వే 2వ లేన్లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రకటించి కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా గ్రామాలలో ఇండ్లు, ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. సోమవారం భువనగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండలంలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం తహసీల్దార్ జగన్ మెమోరాండం ఇచ్చినారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 4-5 సంవత్సరాలుగా వృద్ధులు, వితంతులు, వికలాంగులు, వృత్తిదారులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇప్పుడు ఇస్తున్న డబ్బుల కన్నా అదనంగా పెంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచినా ఎందుకు అదనంగా పెంచి నూతన పెన్షన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారం కోసం తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులను కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య మాట్లాడగా, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు యాట ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, ఎంపీ ఆర్డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, చీమల కొండూరు సిపిఎం శాఖ కార్యదర్శి బొడ్డు ఆంజనేయులు, ఆయా గ్రామాలకు సంబంధించిన పార్టీ నాయకులు, ప్రజలు బండి శ్రీనివాస్, రాగుల పోషయ్య, కృష్ణయ్య, తోటకూరి ఐలయ్య, సురుపంగ మల్లేష్, మోత్కుపల్లి స్వామి, సిలివేరు సత్యనారాయణ, బి గణేష్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను, అర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను, ప్రజలు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను, రాజకీయాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్లను, రాజకీయాలకు సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్లను, ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు పట్టా సర్టిఫికెట్లు, ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు పట్టా సర్టిఫికెట్లు, ప్రభుత్వ భూములను ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు, జిందాబాద్ 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 జిందాబాద్. అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను, పేదలకు ఇచ్చిన హామీలను, పేదలకు ఇచ్చిన హామీలను. పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా భువనగిరి మండలంలో ఒక 4-5 అంశాల మీద అనేక గ్రామాల్లో సర్వే చేయించడం జరిగింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో 3 గ్రామాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. వందలాది మంది రైతుల యొక్క భూములు ముంపుకు గురైనాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇంకా కొంత పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవుతాయి. సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే 500 కోట్ల రూపాయలు తక్షణం కేటాయించాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భువనగిరి మండలంలోని వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించడానికి లింకు రోడ్ల సమస్య ప్రధానంగా ఉంది. కొద్ది స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తే ఈ లింకు రోడ్ల సమస్య కూడా పరిష్కారం అవుతుందనేది
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా చిన్న చిన్న నీటి వనరులు కాల్వలపైన వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించడానికి బ్రిడ్జీల నిర్మాణం సమస్య ప్రధానంగా ఉంది. ప్రధానంగా నల్గొండ జాతీయ రహదారి పోవడానికి రాకపోకలు కొనసాగించడానికి నాగిరెడ్డిపల్లిలో ప్రధాన సమస్య ఉంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు తీసిర్రు. అదే ఆ కాలువల మీద బ్రిడ్జీల నిర్మాణం లేదు కాబట్టి బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ వివిధ గ్రామాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు ఇచ్చింది తప్ప అర్హత కలిగిన పేదలందరికీ ఇండ్లు ఇవ్వలే. చిమలకొండూరు గ్రామంలో అనేక మంది పేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇండ్లు ఇచ్చి అర్హత కలిగిన పేదలకు ఇండ్లు ఇవ్వలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వాలా, ఆ గ్రామంలో నిజమైన లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ భూములు పేదలు సాగు చేసుకుంటా ఉన్నారు, ఆ భూములకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని అంటున్నాం. అదేవిధంగా నడికుడు నుంచి బీబీనగర్ దాకా 2వ లైన్ నిర్మాణం జరుగుతూ ఉంది. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి, లందనము, అదేవిధంగా అనాయిపురం ఈ 3 గ్రామాల నుంచి రైల్వే 2వ లైన్ నిర్మాణం జరుగుతుంది. 1 ఎకరానికి 1 కోటి నుంచి 1,50,00,000 రూపాయలు ఇలా బహిరంగ మార్కెట్ రేట్ ఉంది. ప్రభుత్వం ఏమో 2013 భూసేకరణ చట్టం ప్రకారం కేవలం 22 లక్షలు ఇస్తానని చెప్తా ఉంది. నక్కకు నాగలేకానికి తేడా ఉంది. ఇలా పేదలు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వల్ల 2-3 గుంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమాన్ని కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీసుకోబోతా ఉన్నాం. ఈ ప్రజా సమస్యల మీద తక్షణము ఇలా పింఛన్ల సమస్య కూడా ఉన్నది. ఎల్లాక మా నాయకులు చెప్పినట్టు పెన్షన్ల సమస్య కూడా పరిష్కారం చేసి ప్రజల సమస్యలను ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారం చేపట్టి అనేక హామీలు ఇచ్చింది. హామీలన్నింటినీ తక్షణం పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ భువనగిరి మండల కమిటీ తరఫున, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తక్షణం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. పరిష్కరించాలి గ్రామాల్లో ఎదుర్కొంటున్న పేదల సమస్యలను, పరిష్కరించాలి గ్రామాల్లో ఎదుర్కొంటున్న పేదల సమస్యలను.